రాజేష్ మాట్లాడుతున్నాను. మన ఇంట్లో మా విషయం ఓకే, అమ్మా నాన్నలు ఈ నెలలోనే మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. మళ్ళా మూడమవుతుందట, త్వరలోనే ఎవరితో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తామన్నారు. అదే ఏమి లేదు రాక నిన్న డాక్టర్ కలిసాను, వాకింగ్ పంపారు. నిజంగా ఈరోజు వస్తున్నారు. ఐఎమ్ కన్ఫ్యూజన్ రైట్. నువ్వు కూడా మీ వార్త మాట్లాడి త్వరగా ఇక్కడికి వచ్చేసి మనం చేస్తున్నాం. అలాగే ఓకే బాయ్. నా ఆరోగ్యాన్ని నీకు ఎందుకో అంత ప్రేమ, నిజంగా నా మీద నాకు చెప్పలేదు. నిజంగా ఇలాంటి భార్య దొరకడం నాకెంత అదృష్టమో. రాధా, ఇప్పుడే నేను ఫోన్ చేసింది. మీకు ఫోన్ చేసినప్పుడు నేను మా మామయ్య నుంచి చెప్తున్నాను. మనం వెళ్ళి నుంచి మాట్లాడదామని మా మామయ్య నుంచి వచ్చాను. భగవాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏదో అర్జెంట్ పని మీద ఊరి లేదట, అందుకే ధర్మతేజ ఇంటికి వెళ్ళాను. ధర్మతేజ అంటే మామయ్యకు మంచి ఫ్రెండ్, ఎప్పుడు అందరూ కలిసి తిరుగుతుంటారు. అవునా? భగవాన్ ఇంకా పెద్దనే చెప్తారంటే ఇంకా చిన్నపిల్లవారా? అదే కాదు, మామయ్యకు మా అక్క అంటే ప్రాణం, కానీ మా అక్కయ్యకు విజయ్ అంటే ఇష్టం. అమ్మాయి చనిపోయింది. మీ మామయ్య అంతగా హృదయంగా మంచిగానందావా? ఏ రాజేష్ అందంగా ఉందా? భగవాన్ క్యారెక్టర్ అంత మంచిది కాదని, అతనికి కింద వేరప్పనికి సమస్యలు ఉందని చాలా మంది నాతో అన్నారు. అక్కడ అడిగిన ఎక్క సాగు కూడా భగవాన్ పాత్ర ఉందని కూడా ఈ విషయం నిన్ను నాకు తెలిసింది. ఒక రకంగా మన పెళ్లికి అసలు అడ్డు చదువుతాను. అక్క సాగుకు భగవాన్ మధ్య సంబంధం ఉందా? చూడలాగా నాకు తెలిసిన విషయం నీకు చెప్పాను. నిజానికాలు వాటంతా అదే బయటపడతాయి. ఇంకా అంటే వీటిలో ఏం బాగుంది చెప్పు. అబ్బాయి గారు చాలా ఫాస్ట్గా ఉన్నారన్నమాట. నాన్నగారు బిజినెస్ పని మీద అమెరికా తిరిగేస్తున్నారు. మరో 4 నెలల వరకు రాడు. ఈ సంవత్సరంలో ఉండే మధ్య లగ్నాలు 2. అందుకే నాన్నగారు ఊరేళ్ళకు ముందే మనం పెళ్లి చేసుకోవాలి. అబ్బా ఏమన్నారు? చాలా వరకు తగ్గించారు కదా, త్వరలోనే పూర్తిగా మాట్లాడతాను. చాలా అదృష్టవంతురాలు. నేను చెప్పగానే నా మాట విలువనిచ్చే నీకంటే వాళ్ళు దొరుకుతున్నాం. నిజంగా అదృష్టం. ఎన్ని జన్మలైనా మనం భార్య మాత్రమే కావాలి. నాకు ఒక అనుమానం. ఏమి కాజేసరి? ఏమీ లేదు, నాకేమైనా జరిగి నేను చనిపోతే గురితే అడిగాను. అదేదో నిజమైనట్టు అలా ఫీల్ అవుతారే. కాదు, కాదు కూడా అలా మాట్లాడతాను. మీకేదైనా జరిగితే మీకంటే ముందు నేనే చనిపోతాను. నాకేదో పిచ్చి ఆలోచన నుంచి నేను అలా అంటే నువ్వే అలా అయిపోయావు. రాజు, తల్లిదండ్రులు లేని నన్ను మా అక్క గాలంగా పెంచి పెద్ద చేసింది. కానీ ఆ వేదవ అక్కను నాకు తల్లా నువ్వే. నీ పరిచయానికి ముందు నేను నాట్యం పాటలు అంటూ తిరిగేదాన్ని. నువ్వు పరిచయం అయిన తర్వాత ఆడదంటే ఎలా ఉండాలి, అత్తవారింటికి వెళ్తే అక్కడ ఎలా ప్రవర్తించాలి అని అర్థం చేసుకున్నాను. ఇంకా విషయాలు వదిలేదు. నువ్వు వెళ్ళి సామానం తీసుకుని ఇక్కడికి వచ్చేసి ఎందుకైనా నాకెందుకో ఈ భగవాన్ అభిమానంగా ఉంది. నేను చెప్పినట్టు
ఫ్రెండ్ అశోక్ చెప్పి మన విషయంలో అది సహాయం ఉండాలి. వాడికి మంచి అభిరుచులు ఉన్నాయి, ఆశయం అలాగే అన్ని ఉన్నాయి. మరి నాకు ఎప్పుడు పరిచయం చేస్తారు? మేడం అలాగే జరగటానికి వీళ్ళు కుర్చీ తక్కువ చేరంగా ఈ పోలీసు ఉద్యోగంలో పగలు వేస్తున్నారు. ఎప్పుడు చూసినా డ్యూటీ తీసి జన్మ ఏంటి కనయ్యా అయిపోయారా చేసేవాడే చేసేవాడా నాయన? నేను వాగేమిటో నువ్వు చెప్పేదేమిటో నేను ఈ మాట్లాడుతుంటే నీకు అభినందించా ఏంటి బాగా తరగేసిందా? అమ్మా వీరికి మాటలే పడగానే నీకు దగ్గర నీకు చాలా వస్తుందంటారా? నేనే కానీ తీసుకొని గ్రౌండ్ అడుగు పెట్టి అన్ని పరుగుల వాటి అన్ని గోళ్ళు తిట్టాను వెనకనే కాదు. అమ్మాయి ఆ యాజమాను ఆ గిల్లలు పేరుపడి ఆ పట్టుకోనంటే నువ్వేమో కపిల్ సెంచరీ చేశాడు, పాడే కళ్ళు తాగాడంటూ నన్ను చేసి చేస్తున్నావు. అసలు నీతో ఎలా ఏంటి నీ పొందకాయలు, నీ పిల్లలు, నీ జాతకాలు నువ్వు పట్టుకున్నారా? అయ్యో బాబు బాబు కెట్టయా బాబు వాటిని ఒక్కసారి తాగని సాగే అరే పడతామనే అరే దిగే తెలియగలమని నీకంటే నేను తెలియగలమని నా తెలియకే మన ఎన్టీఆర్ కాలేజ్ కుర్రోళ్ళు మరి అది కదా ఏం పెద్దది మీ అమ్మ నిన్ను ఎప్పుడు కనిపిస్తుందిరా? మీ తాత చచ్చిపోయాడా? అయ్యో అయ్యో ఈ జరిగిన కొడుకు పోలీసు ఉద్యోగం ఏమిచ్చారు? దీన్ని నాకు ఎందుకు పంపారు? నాకు చెప్పదెందుకు? కాకపోతే కంటే ముందు కనుక నువ్వు ఏడుకుంటే పడుతుందా మరి ఎట్లా కలిసి నాకెందుకు బాబు ఈ చెప్పదు? నాయన ఎక్కడా మా అమ్మమ్మ చచ్చిపోతుంది ఆదివారం ఒకరికి వచ్చినప్పుడే ముచ్చి మొదలెట్టపు పేరాజీ కలిసపు ఆట చేసిన మాట్లాడేదా? అయ్యా ఇంకా కాసేపు ఎక్కడే ఉంటే ఏమిటి చూడేదో పాడొస్తుంది. మనం ఈ రోజేదో నష్టంతో ఎక్కే ఉంటాం. ఇక్కడ నీళ్ళు ఉంటాయా?
పాడే కొద్దిగా చక్కెర అది అంటే నేను కూడా నీళ్ళు తీసుకురావడానికి అంటే అలాగే నాకు చాలా గుర్తించారు. ఏం చేయను అవును బాబా తమరెందుకు ఎవరు బాబా ఏం రకమే నాకు చాలా గుర్తించారు. నేను ఏం చేయను అదే తర్వాత మీరు నీళ్ళు తీసుకొస్తా ఉన్నారుగా ఏంటి కారు కనపడకుండా ఏమన్నా తమరేమన్నా ఎందుకు పెట్టారా అదే కదా నాకంతా 150 రూపాయలు ఉంది. అసలు ఇంటికి రేపిస్తున్నామా ఈ రాత్రి మీరు చేసేలా ఉన్నారు. మీరు మీరు బాగా నుంచి తప్పించుకోవాలి. ఏంటి ఈ రోజు మాట్లాడుకుంటున్నాను. ఎవరు బాగా పడతారో పాడండి. మాటలే ఆడపాడు ఇంకా పాటలు ఆడపడతారు. చూడు బాబా నేను పాడతాను విను. రోజు 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 మధ్యలో కలిదాని కొద్ది నీ గంటలు నేను వేరే పాటలు పాడుతాను. అబ్బాన్ని సరే సరే గమ గమ పాద పద
ఆ రోజు నేను పొరపాటు నిర్మించాను. ఆ తర్వాత నేను ఎంత బాధపడ్డాను నువ్వంటే నాకు ఎందుకు పిచ్చి అభిమానం. నీ ప్రేమ పరిస్థితుల కోసం నీ ప్రేమ నా నువ్వు వానకారు ఈ జన్మకి ఆయన అదిగా
ప్రేమలో పడ్డావా? ఎందుకులా అబద్ధాలు చెప్తావు? పట్టపాలేట అవ్వటట్టు నన్నే వాటేసుకునేంత మైకులో ఉన్నావంటే నాకు తెలుసులేరా? చెప్పచ్చు నీకు నా ప్రాణ నీ కాకపోతే నేను ప్రేమలో పడ్డా కానీ ఏమైందిరా? వాళ్ళ అమ్మ నన్ను ఒప్పుకోగలరా? చెప్పు. నా ఆశ్రమం అదేం కాదు. మరేమైందిరా? ఆ అమ్మాయి కులం లేదా? చెప్పు. నేను వెళ్ళి నీ పెళ్లి విషయం మాట్లాడి నీ పెళ్లి నేను పెద్దనవుతా. రాజేష్, నువ్వు నేను ఒక తల్లించుకుంటా పోయినా అన్న తమ్ముడు కానీ నువ్వు ఆస్తిలో గొప్పవాడిని. అశ్వత్, ఆ మాట నేను ఉన్నాను. నీకు ఏం కావాలంటే అది ఏర్పాటు చేస్తాను. అవసరం అనుకుంటే నీకోసం నా ప్రాణాయానికి నా వెనుకాడు చేసుకోవాలి కానీ మాట్లాడి కోరకుంటురా. కొన్ని చెప్పు. ఆమె పేరే చెప్పు. నేను వెళ్ళి ఆమెతో మాట్లాడి నా పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా కలిపిస్తే ఏర్పాటు చేస్తాను. నీ పెళ్ళే అంత ఆశ్చర్యం. నేను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా? లేదా ఎంత మాట్లాడినవరా? నువ్వు పెళ్లితో త్వరగా చేసుకుంటావంటే ఆ అతిథివాదాలు ఎవరు అన్నావు? సంతోషంగా ఉన్నది కానీ నీ సుఖమైన ఇంతకీ అమ్మాయి ఎవరు ఎవరు? అమ్మాయి నీ ఊళ్ళే. నీ దేశంలో కానీ చెప్పురా. సరే రాజేష్, ఇది న్యాయం కాదురా. నీ పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది కదా, ముందరే నువ్వే చెప్పరా? నీకంటే నేను ముందు పెళ్లి చేసుకోకపోయినా అది నీ ప్రకారం జరుగుతుంది. అందుకే ఎన్ని కావాల్సిన సమాధానం వచ్చాను. నీకు ఐదు బాగా చెప్పు. ఎవరో చెప్పడానికి కథలు చెప్తున్నావు. పోలీలే, చెప్పకపోతే చెప్పకపోయావు. కనీసం అభివృద్ధి చేస్తున్నాడని పెళ్లిగా చూడలేనా? అది అలాగా బాగా ముసలాగా దగ్గు చూడు. అబ్బా ఆపండ్రా బాబు, ఇప్పుడు ఏమైందని దగ్గినంత మాత్రాన నాకేమైనా దివ్య చేస్తారా? నిన్న డాక్టర్ శ్రీనివాసం కలిశారు. టెస్టులన్నీ చేశారు. రిపోర్టు ఈ రోజు వస్తుందన్నారు. పెళ్లిలో అన్ని తగ్గిపోలేదు. ఎవరు? డాక్టర్ శ్రీనివాస. అతను నాకు మంచి దోస్తురా. నేను వెళ్ళి రిజల్ట్ తీసుకొస్తాను. ఏమిటా ఇప్పుడు ఏమైందని? నాకు లేని చెత్త వీళ్ళకెందుకు? చూస్తే పట్టుకోలేదు. చనిపోతుంది. అప్పుడు మనకి ఏమైంది? అదే ఏమి లేదా? ఏమిట్రా అలా ఉన్నాయిరా? చెప్పచ్చు. ఏమైందిరా? ఏమైందిరా? ఎవరికి ఎవరో నీకు శిక్ష మరణ శిక్ష నువ్వు బ్రతగా నువ్వు బ్రతగా ఎలా చేస్తున్నావు? బ్రతకాలి పరిస్థితి చెడగిపోయింది. ఎప్పుడు కనుమతను అదే అయిపోయేది పోనాటి ఈ జీవితంలో ఇంకా ఎన్ని రోజులు నాకెందుకు ఈ పరిష్కారాన్ని బతికేస్తూ నాకెందుకు? ఆ భగవంతుడు ఈ శిక్ష నాకెందుకు చేస్తున్నాడు?
అరే అశోక్ విధింత నాటకంలో కేవలం బలం అరే అశోక్ నీ సృష్టిలో ప్రతిదీ చనిపోవాలనిపించేదా కాకపోతే నాకు కష్టాన్ని ఎవరు కోరిక జరుగుతారో నీకు తెలుసా చెప్పురాదు చెప్పు చెప్పురాదు చెప్పు ఎప్పుడు చనిపోతానో తెలియని నాకు ఒక కోరిక తెలుస్తావు ఏం చేయమంటావు నీకోసం నా ప్రాణాలను పెట్టుకోరా చెప్పరాదు చెప్పు ముందు నాకు నీకోసం నేనేమైనా చేస్తానా చెప్పరాదు ప్రాణం పోయేవాడికి తెలుసురా ప్రాణం సోదరులు లేదు అందుకే నన్ను నమ్ముకున్న నా వాళ్ళకు ఈ విధాన్ని చెప్పడమే నాకు బాధ్యత లేదా ఈ ఏకం మనిద్దర మధ్యనే ఉంటాను అలా చెప్పడం నాకు బాధ్యత అందుకే వాళ్ళు చదవతే నేను చనిపోతానని వాళ్ళకు తెలిస్తే నాకంటే ముందు వాళ్ళు చనిపోతారు జరగడానికి వీళ్ళు ఇంకొక ముఖ్య విషయం పెళ్లి చదువు పడేవారికి నేనంటే ఎంతో నాకు ఈ తప్పు ఉందని నేను బ్రతికేది కొద్ది రోజులేనని అందుకే తెలిస్తే అదే జీవితం రావాలంటూ కబుర్రా నాకు నీ సహాయమేమోదా ప్రాణపోయేవాడి ఆకలి కొరకు కథలకు రాజు కాదలకు చెప్పరాజే చెప్పు నా పరిస్థితి ఇది అని అందుకు తెలిసే ఆమె నా కళ ముందు ఆత్మహత్య జరుగుతుంది సరిపోతుంది నా రూపం పూర్తిగా మర్చిపోవాలి నా పేరు అనుకోవాలి నన్ను అవసరించుకునేదా వాస్తవాన్ని ఆమె పెళ్లి కన్నారా చూడాలి ఆమె పసుపు దుఃఖంలో చూడాలి అలా చేస్తానని చెప్పరాదు నువ్వు చెప్పిన నేను చెప్పిన తర్వాత నా దగ్గరగా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి నేను ఎవరు ఏమి చెప్పరా వద్దు రాజేశ్వరుడు ఆలోచిస్తున్నావా ఆ అమ్మాయికి నాకు ఎలాంటి చెడుగా ఎలా చెప్పాలని ఆలోచించారే కానీ నువ్వు అందరికీ చూసుకుంటాను ఇదిగో వెళ్ళి ఈ వేళ కలిసి రాజు తాగి అది పక్కల్లో ఉంటాడని వెళ్ళు కాబోయే బాధ్య కాబోయే బాధ్య నా రూపం
పూర్తిగా మర్చిపోవాలి. నా పేరు మీరంతా చూడాలి చూడాలి అలా చేస్తారని నీ పేరు నువ్వేనమాట. అప్పుడు పోలీసులు చనిపోయిందని అలా ముందుతో ఈ రూపాయలకు అన్నతో పెట్టిన విద్య ఎక్కడికని వచ్చా ఈ పనులను పంచాల పత్తు పెంచడానికి చూడు, నన్ను ప్రశ్నించే తమ్ము ధైర్యం ఏ ఒక్కరికి లేదు. నేను కిరాతకున్నది తెలిసి కూడా నా ముందు కుప్పి కంతులు వేసిన నీ గుండె ధైర్యం అమోఘం. పిచ్చి పిచ్చి వాడు వాటి జరుగుతున్న పోలీసులను వెళ్ళని నువ్వు సమాధానం ఈ బలరాజు రుద్రయ్య గర్వాన్ని కష్టంలో దాచుకున్న గది నుంచి కయ్యానికి దిగితే కట్టయిపోతావు కాబట్టి నీకు హంతహేళన మరొక చావకుండా ఉండాలి. అలాంటిది రుద్రయ్య రుద్రయ్య మీరెవరి కోసం యాత్ర చేస్తున్నారు? చెప్పేదంతా అవసరం, చెప్పాల్సినంత పని నాకు లేదు. మర్యాదగా నన్ను ముసుగుని వెళ్ళు. మిమ్మల్ని చట్టం పెట్టుతారు. అది డబ్బున్న వారి చేతిలో కాలుతున్న చుట్టాలి. అది నన్నం చేస్తుంది. ఈ చట్టంపై సోలు మరో 2 హత్యలు చేస్తారా? ఇంకా 2 హత్యలు. వాళ్ళను ఏ కండకు ఆ కండగా కోసి కారంలో ఉడకబెట్టి కాకులకు గచ్చలకు ప్రధానంగా పంచి వస్తాం. నిన్ను మాత్రం ఇప్పుడు ఫోన్ చేస్తాను. పోలీసులా ఏమి తప్పించినావు? వాళ్ళు నన్నేం చేస్తారు, నన్నేమి చేయలేదు. నా అప్పగా ప్రతీకారం తీరేంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేదు. ఇంటికి నువ్వెవరు? చెప్పానుగా పలానాటి రుద్రయ్యనని. నీకు పల్నాటి రుద్రయ్య కాదు. పల్నాటి రుద్రయ్య అంటే కళ్ళు తిరుగుతున్నాయా లేక పైసలు వికారించిందా? పల్నాటి రుద్రయ్య అంటే ప్రతీకారాలు అక్కడికున్న కల్లా జగదహం దొంగిలు దోపడీలు. నీకు తెలిసింది పొడుగున్న గట్టికి పోదామంటుంది. రెండో వైపు నీ ప్రతీకారం ఉంది. అలా అయితే ఇప్పుడు పరిస్థితిస్తాను. ఈ పలనాటి రుద్రయ్య పంచాడపకు పని కావచ్చు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. అంతా నేను
శాంత విజయ్ అంటే నువ్వు మాటలు ఘోరంగా తమ్మబడిన కార్మిక నాయకు విజయ్ నివేదనమాట. నా శాంతం కాదు, నా శాంతం కాదు. నేను శాంతను కాదు, రాదని. రాక రాక నా శాంత తగ్గిపోయింది. చంపబడింది. నీకు 7 రోజులు నడవాలనుకొచ్చిన నా శాంత నాకు నువ్వే ఘోరంగా చంపేశావు. ఇదంతా ఈ లోటు వాళ్ళని కట్టు కదా. ఈ కట్ట వేసిన అపనంద ఒక డబ్బున్న వాడిని కాపాడటానికి, ఒక పేదవాడిని కాపాడాలి, ఒక పేదవాడిని కాపాడటానికి నాలుగు పేదవాళ్ళు ఎందరో బలి అయిపోతున్నారు. అలాగే డబ్బున్న వాడిని కాపాడటానికి నాలాంటి పేదవాళ్ళు ఎందరో బలి అయిపోతూనే ఉన్నారు. ఇది మరో ప్రేమ చరిత్రను కాలరాయటం కోసం బెందులు వెళ్ళిన అసమర్థుడు అనుకున్న ఈ నిరుపేదే సమర్థుడై సమర శంకారావం పూరిస్తారని సవాలు చేస్తున్నారు. ఏ ప్రేమ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. అయిన వాళ్ళ అంతస్తుల పునాదులలో సమాధి తప్ప. రాదా ఈ లోకం పుట్టిగా నా మీద వేసిన నిందలు నువ్వు కూడా అన్నావు. నా అంతరాత్మ చనిపోయిన యొక్క ప్రేతాత్మ వాటికే గాని మాట నుంచి ఈ పాటికే నీకు నిజం తెలిసింది. మీ ఎక్కడ పెళ్లి రోజున బలత్కరించింది. పక్క కూతురనే కనికరం లేకుండా అతి దారుణంగా అనుభవించి తప్పింది నీ భగవాన్. వాళ్ళిద్దరిని పట్టి వాళ్ళ నోటి వెంట నిజాన్ని చక్షించి తొంపినట్టు చంపుతారు. ఎవరు అన్యం పుణ్యం చేరిపై అబంధాలు వస్తే నమ్ముతాం అనుకుంటున్నావా? వాళ్ళు అన్నం పుణ్యం తెలియని అమాయకులు. నీకు తెలియని ఎన్నో నిజాలు ఈ గుండెల్లో అగ్ని పొరతోలా రగులుతున్నది. అది లావాలా పెట్టుబడి బయటకు వస్తే ఇది తట్టుకునే శక్తి నీ లేత గుండెకు ఉందా? నీ తండ్రిని కార్యక్రమాలలో చంపింది, నీ అక్కను చంపి నిన్ను పెళ్ళాడాలనుకుంటా. నువ్వు పుణ్యాత్ముడని నమ్మే నీ భగవాన్ ఆస్తి మొత్తం కార్మికుల పరం చేసి నన్ను అవకాశం నన్ను కాదని నన్ను పెళ్ళాడి నన్ను ఆవేశం అతి దారుణంగా అనుభవించుకుంటారు నీ పట్టణం అంతా. అది మేము కాలేజీలో చదువుతున్న రోజులు నేను ఎక్కడ కాలేజీలో ప్రేమించుకున్నాం. మా ప్రేమ చిగురించి ఫలించి పెళ్లి వరకు వెళ్ళింది. నా మీద మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇచ్చింది. ఆ తర్వాత కార్మికులు నన్ను కార్మిక నాయకుడిని చేశారు. మేకులాగా తయారు కానీ ఈ బావకు నా మీద పగ బయలుదేరింది. తోడైనట్టుగా వాడికి తోడు ఆ ధర్మదేశ. ఇలా ఉండగా ఈ యొక్క నేను పెళ్లి చేసుకుందామనుకున్నా. ఈ యొక్క వాటాను కార్మికుల పరం చేసి నీ ఆస్తిని నీ పేరు నా వీలునామా దగ్గరకు వచ్చింది. ఈ రోజు కార్మికులకు మోసం చేసి రావాల్సిన చేతం వాళ్ళకి ఇవ్వకుండా తెలుసుకున్న మీ యొక్క దానిని మనసులో పెట్టుకుని ఆమెను వెంటాడారు. ఇలా ఉండగా ఒకనాడు మీ యొక్క నేను పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు మా తొలి రాజు రాత్రి ప్రతి మీ యొక్కకు చివరి రాత్రి అయ్యింది. మా జీవితపు తొలినాటి రాత్రి మా కాలనీకి నిప్పంటించి వాళ్ళని వేట కుక్కల్లా నరికి పంపించాడు నీ బావ పట్టు. అది నేను వాళ్ళని నా శాంతి
పూర్తిగా దూరమయ్యాను. రాధా తిరిగి వచ్చే రోజు నా శాంతను కబలించి కాలాచాడు ఆ దుర్మార్గుడు. కాళ్ళలో బతికిలాడినా ఆ నింటిని మీద కరగలేదు. వారికి తోడు ఆ ధర్మ చేశారు. అతి పాశవికంగా అనుభవించి హత్య చేశారు. జరిగినది నాకు తిరిగి రాని లోకానికి 30 దూరం వెళ్ళింది రాదా. ధన బలంతో అధికార మతంతో నేనేమి నన్ను అరెస్టు చేయించారు. రాజమండ్రి నానా చిత్రాన్ని కొనిపెట్టారు. జైలు ఊసలు కోసుకుని బయటపడి ఇలా పలనా నిరుద్రగా తిరుగుతున్నాను. నేను అనవసరంగా అవమానించాను. నన్ను క్షమించు. నా గురించి తెలిసిన వాళ్ళే నన్ను అర్థం చేస్తున్నారు. ఒకే రక్తం పత్రం పుట్టినందుకు ఉత్తరపట్టంలో తప్పు లేదు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి నీ జాగ్రత్తలో మీ అక్కను ఎటు కాపాడుకోలేకపోయావు. మీ వంశాన్నైనా కాపాడితే అవకాశం నాకు రాదా. నేను జైలు నుండి తప్పించుకున్న విషయం తెలుసుకొని ఆ వీరప్పని ఆశ్రయించాడు. బందిపోటు వాడికి వీడికి వ్యాపారాల్లో చర్చల సంబంధాలు ఉన్నాయి. పంచిన దాంట్లో వాడి పాత్ర కూడా ఉంది. నువ్వు ప్రేమించిన వాడి దగ్గర నువ్వు వండి వాడి ప్రాణాన్ని కలుపుకున్నావు. జాగ్రత్తగా ఉంది. నా శాంతికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం నేను అరకుండిపోతే రాదా. ఒకవేళ ఈ సంగ్రామంలో గుర్తుంటున్నా ఇది ఎక్కడ సత్తానని మాట ప్రకారం నువ్వు చూసే నేను కూడా నీకు భాగస్వామి అవుతాను. నాకు చాలా సంతోషంగా ఉంది కదా. నువ్వు వెళ్ళినా బాబా. నేనెవరో తెలిసే నాపై గురి పెట్టావా. అది జనాన్ని నమ్మించగలం. నాతో చెలగాట మనకు చచ్చిపోతావు. కొమ్ములు తిరిగిన విరోధి వీళ్ళందరూ అరెస్టు చేసి చేతుంది. నా నుంచి తప్పించుకోగలరు. ఎందుకని ఇన్స్పెక్టర్ ఒక కుక్క ఇచ్చిన ఎంగిలి మెతుకులకు ఆశపడి నీతికి న్యాయానికి అన్యాయం జరుగుతున్నా నీటి తప్పిన తీర్పు మారిన చూస్తుంది. నీటి కోసం న్యాయం కోసం పట్టపడ్డ సిన్సియర్ ఇన్స్పెక్టర్ ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కర్మ నాకేంటి. నెలకు 4,000 చేతులకి ప్రజల్ని పరిరక్షించమని ఎంత బాగా కథలు అలగలరా. ఈ కథలను నిరూపించగలిగితే ఈ తుపాకీతో కాసుకు చచ్చిపోతాం. నీకు నా ద్వారా ఇన్స్పెక్టర్ నా శాంతిని కలిసింది నేను కాదు. భగవాన్ ధర్మదేశాలను ఎంత చెప్తున్నావా. కార్మికుల ఇళ్లకు నిప్పంటించింది కూడా వాడే విన్నావా. జనం కూడా ఎందుకంటే వాడు మీకు లంచం ఇచ్చాడు కనుక. నాపై అబండాలు వేసి నీ నాలుగు తీరుస్తాను.
గవర్నమెంట్ ఏమనుకున్నాం కోసం న్యాయం కోసం ప్రాణాలైన లెక్క చేయని సిన్సియర్ ఇన్స్పెక్టర్ భగవాన్ ధర్మ తేజాలు ఇచ్చేంటి కోర్టు ప్రకారం నేను అరెస్ట్ చేసి జైలు పెట్టాను. కోర్టులో నువ్వు నిర్దోషమని నిరూపించుకోలేకపోయావు. తగిన సాక్ష్యాలు పడదు. ఎలా ఉంటాయి? సాక్షిని వాడుకున్నారు, వాడి చుట్టూ తిప్పుకున్నారు. నేను నేరం చేయలేదన్న రోజున అరణ్య రోధమే అయింది తప్ప ఎవరు అన్నారు. అది ఎవరు తప్పు? నీ తప్పు. నేరం చేసిన అతనికి నీకు శిక్ష పడింది. ఏ అర్హతగా లెంగిపు అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. అందుకోకపోతే వాళ్ళకి కావాలని చూస్తావా? అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. అందుకోకపోతే నేను కాకిని శవాన్ని తీసుకెళ్తాను. అలా మాతో గేమ్లు వచ్చింది చేసుకో. అనవసరంగా నీ ప్రాణాలను వెళ్ళేసుకో. మర్యాదగా లెంగిపో. బాగా ప్రపంచంలోకి చూడాలి. నిజంగా ఈ సృష్టి ఈ రోజు చనిపోయే వరిసికి కూడా ఎన్నో సుఖాలను చనిపోయేవాడు నాకు ఈ జీవితం ఎదురు ఆ సాగు కూడా ఆనందంగా ఉండాలి. నన్ను నమ్ముకున్న మా నాకెందుకు వయసులోనే నాకెందుకు ఈ శిక్ష? మీకు తెలుసు జీవితం మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకు ఎందుకు ఈ మరిచిపోలేని బంధాలు అభిలాష ఆశ్రయం కలిగించం కాబట్టి నాకు భయం లేదు. ఈ బంధాలు ఉన్నాయే వాటిని నేను వదులుకోలేకపోతున్నాను. వాటిని నేను గెలవలేకపోతున్నాను. ఎందుకేనా చనిపోయిన రోజు పైన వారు ఆత్మీయ కోరుడాలి. అలా అయితే ఎవరైతే నన్ను మంచివాడన్నారు వాళ్ళకైతే తీకొచ్చి వాళ్ళ నోటితోనే నేను మనసు లేని వాడి నాటకోసం వాడుతున్న ఈ నాటకం చూడటాలి. నేను ఈ తెలియకపోతే నేను రాలేదు. నా మాట ఇప్పటికే నాకు అర్థమైంది.
నువ్వే దేవుడు అని నువ్వే నా జీవితాన్ని అన్ని మాకపోయినా నీ రాజు అంటే నేను ఇది కాకుండా ఇంకా నీకు ఎంతమంది రాజుతో పరిచయం ఉంది? నా అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చి నా సుఖాన్ని నా పిల్లలకి సేవల్ని బదిలీ చేస్తున్నారు. నువ్వు ఎవరో తెలీదా? నీ కళలో ఉన్న మైకాన్ని వర్తించుకొని నేనెవరో తెలీదా? ది గ్రేట్ శ్రీనివాసరావు వర్మ గారి ద్వితీయ పుత్రరత్నం రాజా స్వరూపాన్ని చూసా. ఒక పుణ్యాత్ముడు చెప్తుంటే నేను నమ్మలేకపోయాను. అతను నన్ను ప్రేమించాడని నీ గురించి అలా చెప్తున్నాడని నేను అతన్ని నిందించాను. నిన్ను అతని దగ్గర తీసుకెళ్ళి తిరుమల చెప్తున్నాను అండి గర్భంగా తీర్థమనుకున్నాను. కానీ నేను బంగారం అనుకుంది పట్టిన ఇనుమని నేను ఎంత ఉత్తమ మనిషి గంటకు అమ్మాయితో కులికేడని ఇప్పుడే తెలుస్తున్నాను. అర్థం చేసుకుని ఏం చేస్తావు? చూడు రాజా, ఇలాంటి వాళ్ళు ఈ రాజ్య జీవితంలోకి ఎందరో వచ్చారు, అనుభవించారు, ఆనందాన్ని అనుభవించారు, వెళ్ళారు. అసలు ఇది ఎన్నో సంఖ్య నాకే గుర్తులేదు. తెలుసుకున్నావు కాబట్టి అమ్మా తెలుసుకున్నా వచ్చి మాతో ఆధారిపోయి
జీవితం ఇది అని తెలియదు. దానికోసం తప్పించిపోయా. నేను కనిపించబోయేసరికి పిచ్చిగాని అయిపోయావు, కరిగిపోయావు. మరి ఈ రోజు నేను పెయ్యిరొచ్చే ఖర్చు మట్టున్నాను. నిన్ను శరీరకంగా అనుభవించి ఏం చేశారా? నేను నిలువుగా దయం చేస్తులే కానీ రాజు, నువ్వు మనసున్న వాడని నేను సంతోషంగా ఉన్నాను. కాదు, ఇప్పుడు మాత్రం ఏమై ఇదంతా కవనుకు నాతో మనిషి నాతో పెళ్లి కప్పుకో. సమయం చెప్పాను కానీ నీతో పెళ్లి మాత్రం ఒప్పుకోండి. రాదా, నేను తప్పితే ఈ లోకంలో నిన్ను పెళ్లి చేసుకునే మగాడే లేదు. నాతో క్లబ్బులకి బీచ్లకి తిరిగిన సంగతి అంతటికీ తెలిసి ఇంగిలిచిన కాదు. వాడు ముందుకు రాదు. వచ్చినట్లు నువ్వు నా దగ్గరకు రావాల్సింది. నీళ్ళనుకొని తెలంగాణ పాలని నన్నే మోసపోయిన నన్ను కళ్ళు తెప్పించాడు పుణ్యాత్ముడు. అతని హృదయంలో నాకు ఎప్పుడూ స్థానం ఉంటుంది. చూడాలి, ఆంతాన్ని మోసం చేసిన ఏ మగాడు బాగుపడ్డ దాఖలు చరిత్రలోనే లేవు. నువ్వు ఎంతమంది నమ్మించి ఉసురు వస్తున్నావో వాళ్ళ ఏడుపు నీకు ఉప్పెళ్ళ